హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసేయండి. దాని కంటిన్యూషన్ వీడియో ఇదే. ఇప్పుడైతే డైనోసార్స్ చూడడానికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్న రాడ్ని కొంచెం కిందకి పైకి అంటుంటే అక్కడ కనిపించే డైనోసార్ జా లైన్ అయితే కదులుతూ ఉంటుంది. చిన్న పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం మధ్య మధ్యలో ఇలా చిన్ని చిన్ని గేమ్స్ అయితే అరేంజ్ చేశారు. ఈ గ్యాలరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ప్రతిదాని ముందు ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. వాటి కలర్స్ చేంజ్ చేయడానికి, వాటిని కంట్రోలింగ్ చేయడానికి, వాటి యాక్షన్స్ మూమెంట్స్ని తెలుసుకోవడానికి, వాటి సౌండ్స్ వినడానికి ఇట్లా చిన్న సిస్టమ్ అయితే ఇచ్చారు. అమ్మ ముందుకొచ్చేదిగా నేను తన్నుకుంటుంది. చాలే, దానికి వెళ్ళక మాకండి. వామ్మో, ఇదండి అక్కడి నుంచి మినేచర్ మూమెంట్స్కి అయితే వచ్చేసాము. నాకు ఇలా చిన్న చిన్న మినేచర్స్ అంటే చాలా ఇష్టం. చాలా క్యూట్గా ఉంటాయి. ఇక్కడ కనిపించేవన్నీ అవే. రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే చాలా టైం కావాలి, చాలా పేషెన్స్ కూడా కావాలి. ఇక్కడ నుంచి కార్ చూడడానికి వెళ్దాం అనుకుంటే ఇట్లా సైడ్కి అయితే వర్కౌట్ అద్ది వీల్ అనేది కనిపించింది. అక్కడ కొన్ని కలర్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటే వాటిని పాయింట్ అవుట్ చేస్తూ ఉండాలి. ఎంత స్పీడ్లో పాయింట్ అవుట్ చేస్తే అంత టైం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. నేను 12 minutes 13 seconds చేసా. ఆల్రెడీ ఎవరో ఫాస్ట్గా 4 minutes 85 secondsలో చేసేసారు. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి 12 minutes 49 seconds చేశారు. ఇప్పుడు మీరు చూసేవన్నీ ఒకప్పటి రేస్ కార్స్. ఇవన్నీ మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు ఇంత పెద్ద మ్యూజియం మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్. ఇప్పుడు మీరు చూసిన రేస్ కార్స్ అన్నీ ఇట్లా చిన్న చిన్న బొమ్మలుగా పెట్టేశారు. ఇప్పుడు మనం కూడా రేస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నేనైతే ఈ 2 కార్స్ సెలెక్ట్ చేసుకున్నాను. చూద్దాం ఏది ముందు వెళ్తుందో. నాతో పాటు ఈ చిన్న పాప కూడా రేస్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చేసింది. ఇంతకీ రేస్లో ఎవరు విన్ అయ్యారు అనుకుంటున్నారు? ఆ చిన్న పాపే విన్ అయింది. ఇప్పుడైతే మీకు రీసెంట్గా స్పోర్ట్స్లో పర్ఫార్మెన్స్ చేసిన 3 రేస్ కార్స్ అయితే చూపించేస్తాను. ఈ కార్ వచ్చేసి మా ఆయనకి బాగా నచ్చింది. ఇది కూడా ఒక రేస్ కారే, కాకపోతే మొత్తం క్రాష్ అయిపోయి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మీరు చూసేవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ కార్స్. చాలా బాగున్నాయి కదా రాయల్ లుక్లో.
ఇటు సైడ్ కార్స్ అన్నీ యూఎస్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేసిన కార్స్. ఈ చైర్ వచ్చేసి చాలా స్పెషల్ చైర్. ఎందుకంటే అబ్రహం లింకన్ గారు ఈ చైర్లోనే లాస్ట్ శ్వాస తీసుకున్నారంట. ఆయన చనిపోయింది ఈ చైర్లోనే. ఈ బస్ వచ్చేసి చాలా ఫేమస్ బస్సు. ఎందుకు ఫేమస్ అయిందో ఇప్పుడు చెప్తాను. ఈ బస్ వచ్చేసి పబ్లిక్ బస్సు. 1955 టైంలో ఈ బస్సులో వైట్ పీపుల్ అనేవాళ్ళు ముందు కూర్చునేవాళ్ళు, బ్లాక్ పీపుల్ అనేవాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చునేవాళ్ళు. వైట్ పీపుల్ వచ్చినప్పుడు సీట్స్ ఖాళీగా లేకపోతే కంపల్సరిగా బ్లాక్ పీపుల్ లేసి నించోని వాళ్ళకి సీట్ అనేది ఇవ్వాలి. అయితే ఒకరోజు రోజా పార్క్స్ అనే ఆవిడ ఫస్ట్ టైం నేను సీట్ ఇవ్వను అని చెప్పేసి ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేసింది. అదే ఆ బస్సుకున్న ప్రత్యేకత. గుర్తు కోసం ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇట్లా పేపర్స్ క్రేయాన్స్ సైడ్కి అరేంజ్ చేసి ఉంచుతారు. అట్లా ట్రేస్ చేసుకొని ఇంటికైతే తీసుకెళ్ళచ్చు. ఇంత పెద్ద మ్యూజియంకి వచ్చినప్పుడు కొన్ని మెమరీస్ అంటూ ఉండాలి కదా, అందుకే ఈ చిన్ని మిషన్లో కొన్ని ఫోటోలు అయితే దిగేసాము. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి. అలా డెట్రాయిట్లో మ్యూజియం చూసేసుకొని మెకానిక్ సిటీకి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి మాకు ఇక్కడికి రావడానికి 4 hours అయితే పట్టింది. యాజ్ యూజువల్ మళ్ళీ నైట్ అయిపోయింది. రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ టూర్ అయితే చూసేయండి. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా.